హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీరానిక శాన్వి. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ చికెన్ పచ్చడి చేస్తుంది, బోన్లెస్ చికెన్ అనమాట. అమ్మమ్మ ఏం చేస్తుందో చెప్పేసి. అయితే ఇక్కడ ముందే చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చికెన్ని పసుపు ఆయిల్ వేసి పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్లో వాటర్ ఏం పోయకుండా చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ ఏం లేకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం చికెన్ డీప్ ఫ్రై చేసుకోవాలా మమ్మీ? మొత్తం చికెన్ ఇప్పుడు ఫస్ట్ ఒక బ్యాచ్ వేసింది, నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ అనమాట. కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకుంటే అందులో ఇంకా ఏమైనా వాటర్ ఉంటే కూడా పోతుంది అనమాట. అట్లా మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని నీట్గా ఇది కూడా సైడ్కి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈ చికెన్ పికిల్కి ఏమంటారు, మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ మసాలా ఇప్పుడు తర్వాత వీడియోలో వస్తుంది, చూద్దాము. ఇంకో చికెన్ అయితే కలుపుతూనే ఉండాలి, మంచిగా నీట్గా కలుపుతూ ఉండాలి. కలిపితే ఈవెన్గా ఫ్రై అవుతుంది. లేకపోతే కింద ఫ్రై అవుతుంది, పైన ఫ్రై కాదనమాట. అట్లా. సో ఫ్రెండ్స్, మమ్మీ చెప్పేది కదా, మంచిగా చెప్పేది. సో ఇప్పుడైతే మళ్ళీ చికెన్ వేస్తున్నారు అనమాట. గైస్ చూడొచ్చు మీరు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ వెల్లుల్లి తీస్తుంది. ఇప్పుడు ఇక్కడ గరం మసాలా ప్రిపేర్ చేస్తుంది అనమాట. ధనియాలు, మిగతా హోల్ గరం మసాలా అంతా వేసి మిక్సీ పట్టింది అనమాట. ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఈ పౌడర్ పక్కకు పెట్టుకోవాలి. ఇది డీప్ ఫ్రై అయిన చికెన్ కనిపిస్తుంది కదా అక్కడ డీప్ ఫ్రై అయిన చికెన్. నెక్స్ట్ ఈ అల్లం వెల్లుల్లి కనిపిస్తుంది కదా, ఆ అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ముందు వేసుకోవద్దు, ఫ్రెష్గా అప్పుడే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ పోసుకోకుండా గ్రైండ్ చేసేయాలన్నమాట. వాటర్ అస్సలు పోసుకోవద్దు. ఆ చికెన్లో కూడా మనం వాటర్ లేకుండా ఫ్రై చేసుకున్నాం కదా, అట్లనే ఇందులో కూడా వాటర్ లేకుండా నీట్గా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక చూడు, వాటర్ ఏమి వేయలే. ఇప్పుడు గ్రైండ్ చేస్తుంది చూడమ్మమ్మ. చూడండి మీరే వచ్చేసి. అండ్ మంచిగా గ్రైండ్ అయింది. అండ్ ఇప్పుడు మమ్మీ మాట్లాడుతుంది. ఇదంతా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పౌడర్, మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ డీప్ ఫ్రై ఇవన్నీ ముందే చేసుకొని పెట్టుకోవాలి. సో ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోకి వెళ్ళి కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి మనకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ ఇప్పుడు ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఇప్పటిదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకుంది ఇందులో వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. మొత్తం ఏంది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో గైస్, మమ్మీ ఎంత బాగా చెప్పింది కదండి. అండ్ అప్పుడు ముందు వీడియోలో చూశాడు కదా చికెన్ పచ్చడిలో తుదండి అన్న మా అమ్మతో పెడుతుంది అని లడ్డు అన్నాడు. సో చూడండి వచ్చేసి ఇప్పుడు మమ్మీ మాట్లాడిన టైం. ఇది ఇప్పుడు ఆయిల్ వేసినాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ వేయాలన్నమాట. మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు, చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్ కూడా మొత్తం అట్లా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉండాలి. చికెన్ మొత్తము కలిపిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మసాలా పౌడర్ వేస్తుంది చూడమ్మమ్మ. ధనియాల పొడి, గరం మసాలా ఉంది కదా, అవన్నీ గ్రైండ్ చేసి వేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మంచిగా అనమాట, ఒక్క చుక్క కూడా లేకుండా. ఇగోండి ఇప్పుడు మమ్మీ చెప్తుంది. ఇగో ఇక్కడంతా మసాలా వేస్తుంది, మనకి ఎంత సరిపోతుందో తెలుస్తుంది. ఇప్పుడు చికెన్ క్వాంటిటీ ఎంత ఉందో చూస్తున్నాం కదా, ఆ చికెన్ క్వాంటిటీని బట్టి గరం మసాలా వేసుకోవాలన్నమాట. చికెన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, కారం వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కారం వేస్తే కారం మొత్తం బ్లాక్ కలర్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి కారం, ఉప్పు వేసుకోవాలన్నమాట. కారం కూడా మనం ఆ చికెన్ క్వాంటిటీని బట్టి ఎంత కారం ఎంత ఉప్పు వేసుకోవాలో వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా నీట్గా మిక్సీ చేసేసుకొని అంతా కలవాలన్నమాట, ముక్కలకు మొత్తం పట్టాలి. సో ఫ్రెండ్స్, రెడీగా అయిపోతుంది, ఇప్పుడు తినాలి. మొత్తం గోరువెచ్చగా అయినాక కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను టేస్ట్ చేసుకున్నాను. సో ఆ రోజు మండే అనమాట, అందుకే శాన్వి టేస్ట్ చేసి చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఐ లవ్ యూ. బై బై.